హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ క్వశ్చన్ చూస్తే రాంబస్ కి సంబంధించినది కానిది ఏది అని అంటున్నాడు. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఫస్ట్ చూస్తే మనకు ముందు రాంబస్ అనేది ఒక ఐడియా రావాలి. రాంబస్ ఏ విధంగా ఉంటుందంటే ఇలా ఉంటుంది. రాంబస్ లో ఆల్ సైడ్స్ ఈక్వల్, అన్ని భుజాలు సమానంగా ఉంటాయి. కర్ణాలేమో సమానంగా ఉండవు. ఒక కర్ణం చిన్నది ఉంటుంది, మరొక కర్ణం పెద్దది ఉంటుంది. అలాగే ఈ కర్ణము ఇంకొక కర్ణం ఉంది కదా, దాన్ని 2 ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అలాగే ఇక్కడ 90 డిగ్రీస్ కూడా ఏర్పాటు అవుతుంది. కాబట్టి ఒక కర్ణం మరొక కర్ణాన్ని లంబ సమద్విఖండన అంటే 90 డిగ్రీస్ చేస్తుంది, సమద్విఖండన బైసెక్టర్ కూడా చేస్తుంది. అలాగే ఈ కర్ణాన్ని కూడా 90 డిగ్రీస్ చేస్తుంది, 2 బైసెక్టర్స్ లంబ సమద్విఖండన చేస్తుంది. ఆ పాయింట్ మీకు అర్థమైతే ఇది ఈజీగా చేయొచ్చు. భుజాలు సమానము, ఇందులో భుజాలు సమానమా కాదా? సమానమే. కాబట్టి ఇది సంబంధించినది కానిది అన్నాడు, కానీ ఇది సంబంధించినది. కాబట్టి మనకి ఆన్సర్ ఇది అవ్వదు. నెక్స్ట్, కర్ణాలు లంబ సమద్విఖండన అవుతాయి, కర్ణాలు లంబ సమద్విఖండన చేసుకుంటాయి. కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు. కర్ణాలు సమానము, ఇక్కడ చూస్తే ఇప్పుడే చెప్పాను, కర్ణాలు రాంబస్ వచ్చేసరికి సమానంగా ఉండవు. ఒకటి చిన్నది ఉంటుంది, ఒకటి పెద్దది ఉంటుంది. కాబట్టి సంబంధించిన కానిది ఏది అని అంటే ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కర్ణాలు అనేవి సమానంగా ఉండవు రాంబస్ కి. థ్యాంక్ యూ.